డాక్టర్ గారు మెయిన్‌గా ఇప్పుడు మందు తాగడం, ఈ మద్యం సేవించడం అండ్ మాంసం ఎక్కువగా తీసుకుంటే లివర్‌కి ఏ రకంగా డ్యామేజ్ జరుగుతుంది? మందు తాగడం వల్ల ఆల్కహాలిక్ హెపటైటిస్ దట్ ఈస్ అన్ అక్యూట్గా వస్తుంది. ఇదంతా ఆల్కహాలిక్ సిరోసిస్, చాలా కాలం నుంచి ఇన్ఫ్లమేషన్ వల్ల లివర్ పాడవడం అనేది జరుగుతుంది. దాని తర్వాత క్యాన్సర్ డెవలప్మెంట్. ఇవన్నీ కూడా ఎవ్రీవన్ నోస్ దట్. ఈ హై ఫ్యాట్ కంటెంట్ ఉన్న ఫుడ్ తీసుకుంటే ఫ్యాటీ లివర్ డెవలప్ అవ్వడం, ఈ ఫ్యాటీ లివర్ డెవలప్ అయ్యి దాని తర్వాత క్యాన్సర్స్ ఫామ్ అవడం, ఆర్ ఎల్స్ స్మోకింగ్ రిలేటెడ్ క్యాన్సర్స్ డెవలప్ అవ్వడం, ఇవన్నీ ఆల్ వెల్ నోన్. ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ అంటాం మనం, నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ నాఫెల్డ్ అంటారు. అంతా ఈ రెండు డిఫరెంట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఓవరాల్గా లివర్లో ఫ్యాట్ కంటెంట్ అనేది పెరగడం, దాని తర్వాత క్యాన్సర్ డెవలప్, సిరోసిస్ డెవలప్ అవ్వడం, లేదా క్యాన్సర్ రావడం, లేదా డైరెక్ట్గా క్యాన్సర్ డెవలప్ అవ్వడం, ఏదైనా జరగచ్చు. ఓకే. ఇందాక మీరు చెప్పారు సిటీ స్కాన్, ఎంఆర్ఐ స్కాన్ ద్వారా కొంతవరకు తెలుస్తుందని. అది ఏ స్టేజ్లో చేస్తారు? ఎనీ స్టేజ్, ఒక డౌట్ఫుల్ లీజన్ మనం చూసిన తర్వాత, కనిపించిన తర్వాత, అల్ట్రాసౌండ్ స్కాన్లో కనిపించిన తర్వాత అది ఏంటని తెలుసుకోవడానికి, ఈవెన్ ఒక సింగిల్ స్మాల్ది కనిపించినా కానీ అది ఏంటని తెలుసుకోవడానికి నెక్స్ట్ స్టెప్ ఆఫ్ ఇవాల్యుయేషన్ ఈజ్ సిటీ స్కాన్. ట్రైఫేజిక్ సిటీ అంటారు, అది చేయాలి.